హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసరికి ఏంటంటే మనం వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి. సో ఇక్కడ చాలామందికి వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో అండ్ వాటి సాఫ్ట్వేర్స్ కానీ వాటి యాప్స్ కానీ ఎలా యూజ్ చేయాలనేది చాలామందికి తెలియదు. అండ్ కంటెంట్ కూడా ఎలా తీసుకోవాలని కూడా చాలామందికి తెలియడం లేదు. సో నేను చాలా వీడియోస్ చూశాను, బట్ ఆ వీడియోస్లో ఎక్కడా కూడా ఒక వీడియో ఎడిటింగ్ అనేది ఈ విధంగా చేయాలని అయితే ఎక్కడా చెప్పలేదు. బికాస్ అక్కడ వాళ్ళు ఎడిటింగ్ వీడియో ఎలా ఎడిట్ చేస్తున్నారో అదే వీడియో మనకు చూపిస్తున్నారు తప్ప సో ఒక పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ మనకి ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో నేను ఈ వీడియోలో క్లియర్గా నేను మీకు ఎలా యూజ్ చేయాలి ఈ సాఫ్ట్వేర్స్ అన్నీ అండ్ కంటెంట్ ఎలా తీసుకోవాలి, ఎక్కడి నుంచి దొరుకుతాయి, సో వీటన్నిటి గురించి నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. గాయస్, మనకి వీడియో కంటెంట్ అనమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఈ వీడియో కంటెంట్ అనేది మనం గ్యాదర్ చేసుకోవాలి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం గూగుల్లో నుంచి కానీ, లేదంటే చాట్ జీపీటీ నుంచి కానీ, లేదంటే మనం చూసిన వీడియోస్ కానీ, న్యూస్ కానీ ఏదైనా సరే మనం అక్కడి నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే టాపిక్ అనుకున్నా ఆ టాపిక్ సంబంధించిన వీడియో కంటెంట్ని మనం ముందు రాసుకోవడం కానీ, లేదంటే ఒక పేపర్లో డాక్యుమెంట్ కింద రెడీ చేసి పెట్టుకోవాలి. ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇమేజ్ ఆర్ వీడియో కంటెంట్ అనమాట. సో మీరు ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఆ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో అవి మీరు కలెక్ట్ చేసి సేవ్ చేసి పెట్టుకోవాలన్నమాట. వీటిని గ్యాదర్ చేసి మీకు వీడియో ఎలా విజువల్లో కావాలో ఆ విజువల్ బట్టే మీరు వాటిని గ్యాదర్ చేసుకోవాలి. అర్థమైందా? బికాజ్ ఎందుకంటే మీ వీడియో ఎడిటింగ్లో మీకు ఒక విజువలైజేషన్ ఉంటుంది, నాకు విజువలైజేషన్ ఉంటుంది, అలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. సో మీకు ఎలా కావాలో అలా మీరు ఆ ఇమేజెస్ని కానీ లేదంటే ఆ వీడియోని కానీ గ్యాదర్ చేసి పెట్టుకోవాలి. ఓకే గాయ్స్, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి బీజిఎం ఆర్ మ్యూజిక్ ఆర్ సాంగ్స్. సో మనకి బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, లేదంటే మనం తెలుగు సాంగ్స్, ఇంగ్లీష్ సాంగ్స్ ఏవైనా సరే మనం మ్యూజిక్ని అరేంజ్ చేసుకోవాలన్నమాట. దేనికోసం మనం ఏదైతే ఫ్రీ వెబ్సైట్స్ ఉంటాయి, పెయిడ్ వెబ్సైట్స్ ఉంటాయి, వీటి నుంచి మనం ఏంటంటే వాటిని మనం అరేంజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే యూట్యూబ్ స్టూడియో కానీ, ఎఫ్ఎంఏ అంటారు, ఫ్రీ మ్యూజిక్ ఆర్చివ్ అంటారు, అదొకటి కానీ, ఇన్కంప్టెక్ అని ఒకటి ఉంది, సీసీ మిక్చర్ కానీ, లేదంటే బెన్ సౌండ్ అని చెప్పి మనకి ఇలా కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. వాటి నుంచి మనం మ్యూజిక్ని అనేది అరేంజ్ చేసుకోవచ్చు. అందులో ఫ్రీ ఉంటాయి, ప్రీపెయిడ్ ఉంటాయి. సో అందులో మనకి ఏది కావాలనుకుంటే అది మనం అరేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి వీడియో ఎడిటింగ్ అనమాట. ఎడిటింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయంటే ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా, మనం ఏ సాఫ్ట్వేర్ అయినా తీసుకోవచ్చు, ఏ యాప్ అయినా తీసుకోవచ్చు. మనకి ఏది కంఫర్ట్ అయితే అది తీసుకొని దాంట్లో మనం షార్ట్ టు షార్ట్ ఈ తీసుకున్న ఇమేజెస్ అని మనం క్లియర్ కట్గా విజువలైజ్గా మనకి ఎలా కావాలంటే అలా అరేంజ్ చేసి ఒక షార్ట్లో పెట్టుకోవాలన్నమాట. సో ఆ విధంగా పెట్టుకొని చేయడానికి మనం ఒక మంచి సాఫ్ట్వేర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో గాయస్, ఇప్పుడు ఏంటంటే వాయిస్ ఓవర్ ఆర్ వాయిస్ రికార్డింగ్. సో మనం ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాలి కాబట్టి మీరు ఏ టాపిక్ అయితే అనుకున్నారో ఆ టాపిక్ సంబంధించిన వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ రెడీ చేసుకొని ఆ స్క్రిప్ట్లో మనం ఏం చేస్తామంటే మనం ఏదైతే వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటున్నామో దాన్ని రికార్డ్ చేసి వితౌట్ నాయిస్ అది బ్యాక్గ్రౌండ్ అది లేకుండా చూసుకొని వాటిని రెడీ చేసి పెట్టుకొని, సో ఈ అరేంజ్ చేసిన ఏదైతే ఇమేజెస్ ఉన్నాయో వాటికి మనం అనుకూలంగా మనం ఈ వాయిస్ ఓవర్ అనేది మనం యాడ్ చేస్తాం అన్నమాట. మనం ఏదైతే వాయిస్ ఓవర్ ఇప్పుడు రెడీ చేసామో ఆ వాయిస్ ఓవర్ని మనం అక్కడ ఇంపోర్ట్ చేసుకొని మనకి ఏదైతే మనకి ఇమేజెస్ ఉన్నాయో వాటికి కరెక్ట్గా ఎక్కడెక్కడ మనకి ఏ వాయిస్ కావాలంటే ఆ వాయిస్ అక్కడ పెట్టుకుంటాం అనమాట. వన్స్ అది మెన్షన్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో దానికి ప్రొసీడ్ అవ్వడానికి వెళ్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఎడిటింగ్ మాడ్యూల్స్ అండ్ విజువల్ స్ట్రక్చర్ అనమాట. సో ఈ విజువల్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే మాడ్యూల్ అనుకుంటున్నామో, సో వీడియో అనుకుంటున్నామో దానికి మనం కొన్ని ఫాంట్స్ కానీ లేదంటే ఎఫెక్ట్స్ లైక్ ఏంటంటే షేడ్స్ రావడం కానీ, లేదంటే కలర్ చేంజ్ చేయడానికి కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ స్టిక్కర్స్, మన యూట్యూబ్ స్టిక్కర్స్ కానీ, లేదంటే సబ్స్క్రైబ్ స్టిక్కర్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి ఏదైతే మనం యాప్లో ఎడిట్ చేస్తున్నామో ఆ యాప్లోని ప్రొవైడ్ చేస్తారనమాట. సో అవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి, మీ ఛానల్ యొక్క లోగో కానీ, లేదంటే ఏదైనా సరే ఒక నేమ్ కానీ మీరు వాటర్ మార్క్లా యూజ్ చేద్దాం అనుకున్నా, ఇవన్నీ కూడా మీరు ఏదైతే అనుకున్నారో ఒక వీడియో, ఆ వీడియోలో ఇవన్నీ కూడా ఈ మాడ్యూల్స్ అన్నీ కూడా మనం మెన్షన్ చేయాలన్నమాట. సో ఎప్పుడైతే ఇవన్నీ మెన్షన్ చేస్తామో అప్పుడు మనకి వాటి యొక్క లుక్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో వన్స్ అవన్నీ రెడీ అయిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడం జరుగుతుంది. సో గాయస్, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇంట్రొడక్షన్ అనమాట. సో మనం వీడియోకి స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ ఇద్దాం అనుకుంటాం కదా, మన ఏదైతే ఛానల్ నేమ్తో మనం ఇంట్రడక్షన్ అనేది ఇవ్వచ్చు.
సో దానికి సంబంధించిన మనం చిన్న క్లిప్ లాంటిది ఏమైనా ఇప్పుడు పైన స్క్రీన్లో కనిపిస్తున్న యాప్స్తో మనం చేయొచ్చు అనమాట. సో వాటికి సంబంధించి మనం టోటల్గా క్లియర్ కట్గా మనం అందులో చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఎడిటింగ్ యాప్స్ అనమాట. సో ఎడిటింగ్ యాప్స్ అనేది మనకి ఎడిటింగ్ ఏ యాప్తో కంఫర్ట్గా ఉంటే ఆ యాప్ని మనం యూస్ చేయొచ్చు. చాలామందికి కైన్ మాస్టర్లో ఎడిట్ చేయడం ఈజీగా ఉంటుంది, కొంతమందికి పవర్ డైరెక్టర్లో ఎడిట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది, కొంతమందికి ఫిల్మోరా ఉంటుంది. సో ఎడిట్ చేయడం ఈజీగా ఉంటుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క యాప్లో ఉంటుందన్నమాట. ఆ సాఫ్ట్వేర్స్ అనేవి కొంతమందికి అర్థం కావు, కొంతమందికి అర్థం అవుతాయి. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే మీరు ఏదైతే సాఫ్ట్వేర్ సెలెక్ట్ చేసుకున్నారో ఈజీ యాప్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏదైతే అన్నీ యూజ్ చేయండి, అందులో ఏది బెటర్ అనిపిస్తే ఆ యాప్తోనే మీరు ఎడిటింగ్ అనేది వెళ్ళండి. ఓకేనా? సో గాయస్, ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే మెయిన్లీ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి సో థంబ్నెయిల్స్ అనమాట. సో థంబ్నెయిల్స్ అనేది ఎఫెక్టివ్గా సో మనం క్రియేట్ చేసుకోవాలి. సో ఆ క్రియేట్ చేసుకోవాలంటే దానికి సంబంధించి మన క్యాన్వా యాప్ యూస్ చేయొచ్చు, ఫోటో రూమ్ యాప్ కానీ పిక్సార్ట్ కానీ మనం యూస్ చేసుకోవచ్చు. సో ఈ యాప్స్తో మనం థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఏంటంటే థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మన క్వాలిటీ వీడియో, క్వాంటిటీ లెస్ క్వాంటిటీ వీడియో మనం చేయాలి. సో క్వాలిటీ వచ్చేసరికి మీరు మ్యాక్సిమం అందరూ 720 ఇలా చేస్తారనమాట. అలా కాకుండా 4Kలో మ్యాక్సిమం అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. బికాజ్ 4K అయితే మీకు వీడియో కూడా క్వాలిటీ ఉంటుంది, ఎక్కువ వ్యూవర్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు విషయం ఏంటంటే దీంతో పాటుగా లెస్ క్వాంటిటీ. ఇప్పుడు చాలామంది ఏంటంటే 20 మినిట్స్ 30 మినిట్స్ వీడియోస్ చేస్తారు. సో అంత ల్యాగ్ అనేసరికి ఎవరు చూడరు అనమాట. మనం మినిమం 10 మినిట్స్ బిలో ఉండేలా చూసుకోవాలన్నమాట. సో దాని తగ్గట్టుగానే మనం కంటెంట్ అనేది అరేంజ్ చేసుకొని దాని తగ్గట్టుగా వాయిస్ ఓవర్ ఇచ్చి థంబ్నెయిల్ రెడీ చేసుకొని అండ్ ఫైనల్లీ మనం అప్లోడ్కి రావాలన్నమాట. అప్లోడ్ చేయడానికి మనం 4Kలో ముందు మనం వీడియోని సేవ్ చేసుకోవాలి మనం. ఓకే, సో అప్పుడు మనం 4Kలో మనం అప్లోడ్ చేసామనుకో వ్యూవర్స్ అనేది ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే గైస్, ఇప్పుడు నెక్స్ట్ మనం వచ్చే టాపిక్ వచ్చేసరికి అలా మనం మనీ ఎర్న్ చేస్తాం వీడియో ఎడిటింగ్ ద్వారా. సో వీడియో ఎడిటింగ్ ద్వారా ఎలా ఎర్న్ చేస్తామంటే మనం మీకు తెలిసిందే కదా, ఇప్పటివరకు మన ఎడిటింగ్ ప్రాసెస్ మొత్తం ఎంత క్లియర్గా అయితే నేను మెన్షన్ చేసి స్టెప్ బై స్టెప్ మీకు చెప్పాను. ఈ పాయింట్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, ఎవ్రీథింగ్ నోట్ చేసుకొని మీరు అదే విధంగా అదే ప్రాసెస్లో వెళ్ళండి. ఖచ్చితంగా ఎడిటింగ్ అనేది అంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ చేయాలి అనేది మీకు క్లారిటీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే వీడియో ఎడిటింగ్ అనేది మనం ఏ యాప్స్ తీసుకోవాలి ఏంటి ఎవ్రీథింగ్ కూడా మీకు మొత్తం చెప్పాను. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే వీడియో ఎడిటింగ్ ద్వారా మనం ఎలాంటి ఇన్కమ్ ఎర్న్ చేస్తాం. సో ఆ వీడియో ఎడిటింగ్ ఛార్జెస్ ఎలా ఉంటాయి, ఓకే, వాటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్తా చూడండి. సో ఇప్పుడు బయట జరిగేది ఏంటంటే మనకి వీడియో ఎడిటింగ్లో 1 మినిట్ నుంచి 3 మినిట్స్ వరకు ఒక వీడియో అనేది ఛార్జెస్ వచ్చేసరికి 200 నుంచి 400 తీసుకుంటున్నారు. ఓకే, 30 సెకండ్ టు 60 సెకండ్స్ షార్ట్స్ మనం ఎడిట్ చేసి ఇవ్వడానికి మనకి 200 నుంచి 400 ఛార్జ్ చేస్తున్నారు బయట. సో నెక్స్ట్ వచ్చేసరికి 5 మినిట్స్ నుంచి 15 మినిట్స్ వీడియో వచ్చేసరికి 1000 to 500 1500 వరకు ఛార్జ్ చేస్తున్నారు. అది యాజ్ పర్ వాళ్ళ ఎడిటింగ్ బట్టి మనకి వస్తున్నాయి అనమాట. ఇట్ మీన్స్ ఆ కాస్ట్ అనేది పడుతుంది మనకి. నెక్స్ట్ థంబ్నెయిల్ ఛార్జెస్ కూడా మనకు ఆల్మోస్ట్ 500 నుంచి 2000 వరకు తీసుకుంటున్నారు. ఇక్కడ డిపెండ్స్ ఆన్ వీడియో ఎడిటర్. ఓకే, సో తను ఎడిట్ చేసే విధానం బట్టి తను ఎంతవరకు ఎంత పర్ఫెక్ట్గా మనకి ఇవ్వగలడో అంతవరకు తను మనకి ఎడిట్ చేసి ఇవ్వడానికి ఛార్జెస్ తీసుకుంటారనమాట. సో ఒక యావరేజ్గా మనకి బయట జరిగే ఇన్కమ్ నేను మీకు చెప్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఇమాజిన్ బయట డిజిటల్ మార్కెటింగ్ అనేది ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం ప్రతిదీ కూడా లర్నింగ్ నుంచే స్టార్ట్ చేయాలన్నమాట. లర్నింగ్ వస్తేనే మనం ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేయగలం. ఓకే, సో గాయస్, నా వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.